నాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారం చేయాలని ఆశ, కానీ ఎవ్వరూ ఆపరేట్ చేయలేదు. బిల్డింగ్ కట్టాలంటే మనకు ఫౌండేషన్ పెర్ఫెక్ట్గా ఉండాలి. ఆ నాలెడ్జ్ వీళ్ళు ఇస్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ వల్లనే మేము 9 బ్యాచెస్ రన్ చేస్తున్నాం. 9 బ్యాచెస్కి ఒక్కో బ్యాచ్కి ప్రాఫిట్ వచ్చి 1 lakh ఉంటుంది. ఈ కోర్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా దొరకదు. సిబిల్ అనేది ఇండివిజువల్కి, సిబిల్ ర్యాంక్ అనేది కంపెనీకి. అది ఎవరైనా నేర్చుకొని ఏమన్నా బయట బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. బాస్ వాళ్ళ ఇట్ ఈస్ ద సొల్యూషన్ అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ద బాస్ వాళ్ళ. ప్రతి ఒక్క రెసిపీ నాది. ఇప్పుడు నా రెస్టారెంట్లో ఏది రన్ చేస్తానో ప్రతి ఒక్కటి నేను కనిపెట్టింది. 10 సర్వీసెస్ ఇచ్చింది గూగుల్. దాంట్లో గూగుల్ చాట్ కూడా ఒకటి. ఇప్పుడు గూగుల్ చాట్ ఫేమసా, వాట్సాప్ ఫేమసా? మీరు ఇక్కడికి వచ్చింది ఒక కమిట్మెంట్ గురించి అని. సో మీరు అనుకున్నారు దిస్ షుడ్ బి మై ఫస్ట్ స్టెప్ టు లాంచ్ మై బిజినెస్. Innovation is very important for any business success. If you are not passionate about that particular business, you can't innovate. ఎంతమందికి సెల్ఫ్ ఎంప్లాయిడ్ మరియు బిజినెస్ ఓనర్ ఈ డిఫరెన్స్ తెలుసు? ప్రోడక్ట్స్ మీరు సెల్ చేస్తున్నట్లయితే 40 lakh rupees వరకు జిఎస్టీ అవసరం లేదు. 40 lakh rupees దాటిందా యూ షుడ్ కమ్ అండర్ జిఎస్టీ. బిజినెస్ స్కిల్ అంటూ నాకంటూ ఏమీ తెలియదు. యాక్చువల్గా ఫ్రీడమ్ యాప్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఎలా నేను ఫైనాన్స్ అనేది సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కౌశిక్ మర్డి గారిని చూసే నేర్చుకున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ క్యాపిటల్, నా దగ్గర డబ్బు ఉంది, ఐడియా ఉంది, మంచి టీం ఉంది, మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది. ఇంత ఉంటే చాలా బిజినెస్ సక్సెస్ అవ్వడానికి. సడన్గా ఒక ట్రైబల్ ఏరియా చూసిన తర్వాత ఆ అలజడి ఇంత చేయాలి అంత చేయాలని కాదు, వాళ్ళ ఆ కామ్నెస్ చూసిన తర్వాత మళ్ళీ జీరో బేస్కి వచ్చేసి రోజు వాళ్ళతోనే ఉండేవాడిని, వాళ్ళతోనే కొండెక్కేవాడిని, వాళ్ళతోనే వ్యవసాయం నేర్చుకునేవాడిని. అసలు ఏంటి నిజంగా వ్యవసాయం అంటే వాళ్ళు చేసింది. ఈ అబ్బాయి ఏంది ఇలా ఉన్నాడని చెప్పేసి అప్పుడు మిల్లెట్స్ పెట్టారండి. వాళ్ళు రోజు రైస్ తింటున్నా కానీ ఎప్పుడైనా స్పెషల్గా తింటారు వాళ్ళు గ్లాస్ పెట్టుకుని పండించినవి. నేను వీక్గా ఉన్నాను చెప్పేసి అప్పటి నుంచి దంపి పెట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు నాకు లిటరల్గా. బాస్ మైండ్ సెట్ అంటే ఇట్స్ నాట్ డిక్టేటింగ్. నేను ఇక్కడ ఒక చోట కూర్చున్నాను, ఐఎమ్ జస్ట్ డైరెక్టింగ్ పీపుల్, యూ షుడ్ డూ ఆల్ దిస్. బాస్ మైండ్ సెట్ అంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ అ టీమ్ ఆర్ యూ హ్యావ్ అ ప్రోడక్ట్ ఆర్ యూ హ్యావ్ అ సర్వీస్ విచ్ యూ ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. ముందు ఉద్యమం ఉండాలి, మీరు ముందు ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి, మీకు ఒక జిఎస్టీ ఉండాలి. ఈ తర్వాత జెమ్లో రిజిస్టర్ అయితే టెండర్స్ మీరు చేస్తున్న ప్రోడక్ట్ అంటే ఇట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. మీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్లో ఏమన్నా టెండర్స్ ఉన్నప్పుడు ఇన్వైట్ చేస్తారు. వాట్ వాస్ దట్ వన్ థింగ్ డిఫరెంట్? జనాలు మిమ్మల్ని మీ సర్వీస్ని కావాలనుకుంటారు, ఎలా పొజిషన్ చేశారు? గవర్నమెంట్ సర్టిఫైడ్ పొందిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి సార్. ఓకే. మీకు ఇక్కడ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, ఒడిస్సీ కానీ, కథకళి కానీ వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. వెస్టర్నే కాకుండా క్లాసికలే కాకుండా టీఎక్స్టీ అని, ఈ కొరియన్ డాన్స్ క్లాసెస్ అని, బీటీఎస్ అని ఇవి కూడా మేము రన్ చేస్తున్నాం. ఇవి కూడా మేము టీచ్ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే క్లాసికల్ కావాలన్నా మా దగ్గర ఉంటుంది, వెస్టర్న్ కావాలన్నా మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో 16-17 years వాళ్ళకి బీటెక్ చేయాలన్నా సరే మేమే చేస్తాం. లీగల్ పాయింట్ కానీ మనం పట్టుకున్నట్టయితే మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. కొన్ని దగ్గర అక్కడే కాకుండా సేల్ ట్యాక్స్ విషయంలో కానీ ప్రతి పాయింట్ కూడా లీగల్ పాయింట్స్ అవన్నీ చాలా చక్కటి, అంటే టైం లేక ఫాస్ట్గా చెప్పారేమో కానీ బేసిక్ నాలెడ్జ్ అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే మనకు ఫౌండేషన్ పెర్ఫెక్ట్గా ఉండాలి. ఆ నాలెడ్జ్ వీళ్ళు ఇస్తున్నారు. ఆ నాలెడ్జ్ మనం గ్రిప్ చేసుకోవాలి ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా. అది ఎట్లా అనేది చెప్తున్నారు. డోంట్ వెయిట్ ఫర్ అ బిగ్ ఆపర్చునిటీ. ఎవ్రీ ఆపర్చునిటీ ఈస్ బిగ్ ఇఫ్ యూ స్టార్ట్ బిల్డింగ్ ఆన్ ఇట్. సో మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే పెద్దదే స్టార్ట్ చేయాలి, అలాంటిది ఏం లేవు. See, you can start as a sole proprietor and export. There are opportunities. You need not be a private limited company to export. మిల్లెట్ ఇడ్లీ అంటే మిల్లెట్ ఇడ్లీ లాగా ఉండదండి లిటరల్గా. రైస్ ఒక్కరుగా యాడ్ చెప్పినా కానీ ఆ టెక్స్చరు తుంచితే కనుక మామూలు తిరిగినట్టే ఎట్లా ఉంటుందంటే వన్ ఆఫ్ ది రీజను 120 days సార్. టోటల్ 9 grains ఉంటాయి మిల్లెట్స్లో. రాగి, జొన్న, సజ్జ, అరిక, సామ, ఊద, అండుకొర్ర, వరిగా.
CIBIL, why it is necessary, and why do we use CIBIL. So whenever you apply for any kind of loan, banks check your CIBIL. Depending on if the loan is a personal loan or a business loan, bank will either check your CIBIL score or bank will check your CIBIL rank. ఏదైతే ఫేమస్ అవుతుందో, దేని గురించి అయితే డిమాండ్ ఉందో, దేని గురించి అయితే జనాలు మాట్లాడతారో దానికి ఒక స్పేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 10 సర్వీసెస్ ఇచ్చింది గూగుల్, దాంట్లో గూగుల్ చాట్ కూడా ఒకటి. బట్ వాట్సాప్, ఇప్పుడు గూగుల్ చాట్ ఫేమసా, వాట్సాప్ ఫేమసా? సో ఇప్పుడు ట్యూషన్స్ అన్నీ మునిగిపోతాయా? నో, నథింగ్ లైక్ దట్. బట్ వాట్ ఈస్ దట్ యూఎస్పీ ఆఫ్ యువర్స్ అనేది ఛాలెంజ్. సో వాట్ ఈస్ యువర్ యూఎస్పీ సార్? ఏమి కేటర్ చేయాలనుకుంటున్నారు? సిన్స్ హీ గేవ్ దట్ మొరింగా టాబ్లెట్, సే బిఫోర్ అండ్ ఆఫ్టర్ 6 months తర్వాత వాళ్ళ బ్లడ్ హెమోగ్లోబిన్, ఐరన్ లెవెల్ ఇవన్నీ ఇంప్రూవ్ అయినాయి. డిపెండింగ్ అపాన్ దట్ రిజల్ట్ హీఈస్ అ బిగ్ షాట్ నౌ. అంటే FSSAI రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంది, లైసెన్సే కావాలని ఏం లేదు. 100 రూపీస్తో అయిపోతుంది పని, ఆన్లైన్ కూడా మీరు తీసుకోవచ్చు. FSSAI రిజిస్ట్రేషన్, FSSAI స్టేట్ లైసెన్స్, FSSAI సెంట్రల్ లైసెన్స్. మీరు ఒక బ్రాండ్ని స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర ఒక రిజిస్టర్డ్ ఫర్మ్ ఉండాలి. దెన్ దే విల్ గివ్ యూ సంథింగ్ కాల్డ్ ట్రేడ్ మార్క్ అప్లికేషన్ స్టేటస్. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు సోపులు మీరు చూస్తారు కదా, సోపులో కెమికల్స్ ఉంటాయి, నాకు సోప్ వద్దు, ఎంతో మందికి స్కిన్ ఇరిటేషన్స్ ఉంటాయి. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ అ కస్టమ్ మేడ్ సోప్ టు మై స్కిన్ కండిషన్. అలాంటప్పుడు హోమ్ మేడ్ సోప్స్ అనేది ఒక ఆప్షన్. ఇంట్లోనే స్టార్ట్ చేస్తూ ప్లాంట్లో నా ఫ్రెండ్ సర్కిల్లో ఫస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. తర్వాత నేను దానిలో ఆ సోప్స్లో నేను తయారు చేస్తూ దానిలో ఎక్స్పర్టైజ్ అయ్యి, నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియన్ ఏన్షియంట్ థెరపీస్ విత్ ఎ మోడర్న్ ర్యాప్. I want to explore all these Indian therapies all over the world. సో మీరు ఎంత సోప్స్ వరకు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దానికి ఉన్న డిమాండ్ ఏంటి? ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఆయిల్స్, హర్బ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. మనకి ఆయిల్స్ అన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో మనకు తెలిసి అవన్నీ తెచ్చుకొని మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీనిలో ఏంటి అంటే యూ కెన్ అంటే లైక్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే లైక్ ఒకటి ప్యాషనా లేక మనీయా అనేది. మన దగ్గరే వాళ్ళు ఎందుకు కొనుక్కోవాలి, అన్నీ మన దగ్గరే కొనేసుకోవాలని కూడా నేను చెప్పట్లేదు. మన దానిలో ఒక స్పెషలైజేషన్ ఉన్నప్పుడు దీనిలో తీసుకుంటారు. అది ఎవరైనా నేర్చుకొని ఏమైనా బయట బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. సోప్ అంటే లై ప్లస్ ఫ్యాట్ ఈ రెండు చేసినప్పుడు సాఫోనిఫికేషన్ టైం మినిమం ఇట్ టేక్స్ 4 to 6 weeks. ఈ 4 to 6 weeksలో ఆ లై అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోయి ఓన్లీ సోప్ రిమైన్. దట్ ఈస్ ద న్యాచురల్ సోప్. సిబిల్ అనేది ఇండివిజువల్ కి, సిబిల్ ర్యాంక్ అనేది కంపెనీకి. CIBIL rank is something that not many of us are aware about because it's a newer product or it's a newer concept in the market. It was launched in year 2017. నేను లోన్ తీసుకోకపోతే బ్యాంకు నన్ను నమ్మడానికి ఒక బ్యాక్గ్రౌండ్ లేదు అని అర్థం. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రమే ఇస్తారు. What is a credit mix? It is a bag of your secured and unsecured loans. How many secured loans you have taken? How many unsecured loans you have taken? You have to strike a balance. The minimum payment and other payments is impact, right? Yeah. So if sometimes they have only the statement balance, it shows that the previously what we use, not for the full amount. If we paid only that statement one also has impact. That if you do not want any impact on your CIBIL, then it should be painful because the rest amount goes as rolling or revolving credit. అంటే 800 దాటితే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందని అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ ఒక 6 months తర్వాత లేదంటే 1 year తర్వాత ట్రై చేసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుందా? ఒకవేళ తగ్గితే ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో మళ్ళీ నా సిబిల్ స్కోర్ పెరుగుతుంది? Go for a secured loan. Go for any secured loan. Say a consumer durable loan, say a car loan, say a bike loan. Go for any two-wheeler loan. If you take a secured loan, your CIBIL score will improve because your bag improves, your mix improves. మీరు ఫోన్లో చెక్ చేసుకుంటారు కదా, అది నథింగ్, ఏం ప్రాబ్లం లేదు. బట్ మీ గురించి బ్యాంక్ చెక్ చేస్తుంది కదా, దట్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ క్రెడిట్ ప్రొఫైల్. బికాస్ మీరు 5 బ్యాంక్కి అప్లై చేశారంటే యువర్ క్రెడిట్ హంగ్రీ.
రోజు కొండ ఎక్కడో స్టార్ట్ చేశాను. ఇదేదో బాగుంది కదా వీళ్ళని అడిగేసి ఒక్కొక్క 20 కేజీస్ పట్టుకొని వెళ్ళండి, దంపించుకొని నేనే పర్చేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి. కానీ మా అమ్మగారు కర్రీ పాయింట్ అని చెప్పే కదండి, మా అమ్మగారే కర్రీ పాయింట్లో కర్రీ మేక్ చేసేది ఆవిడే చెఫ్ దాంట్లో. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే 80% లేడీస్కైనా కానీ ఎవరికైనా కానీ ఈ మిల్లెట్స్ని ఎలా కుక్ చేయాలో నాకు రాలేదని అర్థమైంది నాకు. సరే నేను మిల్లెట్స్ తీసుకొచ్చాను కదా, అదేంటి రైతుల దగ్గర నుంచి కొని ఇది బాగున్నాయి కదా అని చెప్పేసి ఏదైనా షాపులో అమ్ముదామంటేనేమో వాళ్ళు బ్రాండ్ కావాలి, దానికి ఇంకోటి కావాలన్నారు, కానీ రైతులు దంపిందంటే ఎవరు ఒప్పుకోరు. We don't have idli right now. Okay, but we are planning to add idli dosa in future. Okay. But we have a different products. So we have a different type of cities and different type of products. ప్రతి ఒక్క రెసిపీ నాది. ఇప్పుడు నా రెస్టారెంట్లో ఏది రన్ చేస్తున్నానో ప్రతి ఒక్కటి నేను కనిపెట్టింది. నిజం చెప్తున్నాను, మిల్లెట్కి ఇప్పటికీ కూడా ఇప్పటికీ నాకు రోజుకి 3 calls మినిమం వస్తాయి. మాకు ఫ్రాంచైజ్ ఇస్తారా, లేకపోతే మాకు హెల్ప్ చేస్తారా, అక్కడ పెడదాం అనుకుంటున్నాను, ఎక్కడ పెడదాం అనుకున్నాను. So I came specifically for the business meet. So I was following from the US. Okay. When I was in California, I like I'm doing entrepreneurship. నేను సోల్ ప్రొప్రైటర్ని, బట్ ఐ వాంట్ బెనిఫిట్స్, కార్పొరేట్ బెనిఫిట్స్, సెపరేట్ లీగల్ ఎంటిటీ అలాంటివన్నీ కావాలనుకుంటే యూ కెన్ ఆప్ట్ 1 person కంపెనీ. ఏఐ ఆప్షన్ కూడా యూజ్ చేసి ఎలాంటి స్టెప్స్లు ఉంటాయి దాని గురించి ట్రై చేద్దామని ఒక 2-3 years బ్యాక్ నుంచి కూడా థింక్ చేస్తున్నాయి. ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా ఒక చోట ఉండి బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకుంటే ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది, అందరూ కలిసి గ్రో అవ్వచ్చు కదా అనే థాట్లో ఉన్నా. బట్ బాస్ వాళ్ళ హియర్ ఇస్ ద సొల్యూషన్ అనిపించింది. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ద బాస్ వాళ్ళ ఇనిషియల్లీ. మీరైనా సరే ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఏదైనా సరే, మిల్లెట్ అయినా సరే, ఏదైనా సరే ఒక ఫార్ములాను మాత్రం మీరు కనిపెడుతూనే ఉండాలి సార్, ఎప్పటికప్పుడు. బాస్ వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు వాడుకోవచ్చు. బాస్ వాలా, బీ ద బాస్.